ఈరోజు నీ ఇల్లు ఎందుకు సమాధానంతో లేదో తెలుసా? నీ నోరు పాపిష్టి నోరు గనుక. ఈరోజు నీ జీవితంలో ఎందుకు సమాధానం లేదు తెలుసా? నీ నోరు పనికి మాలిన నోరు గనుక. నీ చుట్టూ ఉన్నవారు ఎందుకు నిన్ను చూసి అసహించుకుంటున్నారో తెలుసా? నువ్వు కనిపిస్తే దూరం అవుతున్నారో తెలుసా? దూరంగా జరిగిపోతున్నారో తెలుసా? నీ ఇంటికి రావడానికి కూడా భయపడుతున్నారు తెలుసా? నిన్ను శుభకార్యాలకు పిలవడానికి కూడా భయపడుతున్నారు తెలుసా? నీ నోరు సరైంది కాదు కాబట్టి. నీ నోరు సరైంది కాదు అని సింపుల్గా అనుకోవద్దు సహోదరి, సహోదరుడా. ప్రతి ఒక్కడితో గొడవ పడుతూ, ప్రతి ఒక్కడిని తిడుతూ, ప్రతి ఒక్కడితో నువ్వు కలహాలు పెంచుకుంటూ ఉన్నట్లయితే నువ్వు అనుకుంటున్నావు ఇది వీక్నెస్ కాదు నాయనా, ఇది నరకానికి పోయే వారిలో కనిపించే ఓ భయంకరమైన లక్షణం. దూషకులు, దూషించేవాళ్ళు. అలా దూషించడానికి కారణము లోపలున్న ద్వేషము, లోపలున్న పగ, లోపలున్న కోపము, లోపలున్న ఆవేశము నీ నోటిని పాడు చేసేస్తుంది. నీ నోటిని కుదురుగా ఉంచకుండా చేస్తుంది. అడుగుతున్నాను, నీ నోరు సరైందేనా? అడుగుతున్నా, నీ మాట తీరు సరిగా ఉందా? అది ఇతరులను గాయపరిచేది గాను, బాధ పెట్టేది గాను, వేదనకు గురి చేసేది గాను, ఇబ్బంది పరిచేది గాను ఉన్నట్లయితే ప్రభువు పేరు చెప్తున్నా, నీ నోటి మాట వల్ల నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవడమే కాదు, నలుగురు చేత చీ అనిపించుకోవడమే కాదు, అది నిన్ను నరకానికి కూడా తీసుకెళ్తుంది. మనిషి వ్యర్థముగా పలుకు ప్రతి మాటకో దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. నీ నోటిని నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నావా? నీ ఎమోషన్స్ని, నీ కోపతాపాలను నువ్వు అధీనంలో ఉంచుకోగలుగుతున్నావా? లేదా నీ కోపం వస్తే, ఆవేశం వస్తే, నీ నోటికి ఏదొస్తే అది అనేసేటటువంటి ఒక బలహీనమైన వ్యక్తిగా ఉన్నావా? అయితే చెప్తున్నా, నువ్వు తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు.